ఎల్బో హ్యాండ్, ఇది ఎల్బో హ్యాండ్ కటింగ్ ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనము హ్యాండ్ తిప్పేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 10-15 ఇంచులు అనేది ఉంటుంది. 10-15 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఇలా పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది ఎల్బో హ్యాండ్ కాబట్టి దీనికి 3.5 సంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ 1.5 వరకు మనము మార్క్ చేసి పెట్టుకోవాలి స్ట్రైట్లో. ఇప్పుడు వచ్చేసి మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 5-3/4 ఇంచులు. 5-3/4 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చేసి 1.5 ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది సంక చుట్టూ 8.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా చూసిన తర్వాత ఏదైనా డౌట్ ఉన్నా కూడా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా అంటే కొంచెము ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రాగా 1.5కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అనేటివి మనము కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ మనము హ్యాండ్ డౌన్ చేస్తాం కదా, అది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా వస్తుంది. అండ్ ఈజీగా కొత్తవారైనా కూడా ఈజీగా ఇలా ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది ఇలా డౌన్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి 8.5 వచ్చిందా లేదా అనే డౌట్ ఉంటుంది కదా, ఇలా టేపు మీద తిప్పుకుంటూ చూడండి. ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉందంటే మనము ఇంకొంచెం ముందుకు పెట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకుందాం.